రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ దేవేతమదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమద్వేత్రీగణపరమాత్మస్య మాదాపయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగినాః భక్తాంగిరేణ పరమావేకేంద్రమిశ్రాం శ్రీమద్వారాంకుశవనం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనేత్రాం యోగేంద్రం కురుకేశచంద్రజగదేహోదిప్తపురాదిపౌ భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమర్తా సారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసేః వేదాంత సారామృత పూరమగ్రిం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరవోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృచ్ఛద్దసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారం నవసంమగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దైవక్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వైకమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. మత్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువడిది నాడెన్నం తెన్కొరువూరెన్నం మరువినియవన్ పొరుణవెన్నం அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பற்பிடும் ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் ஸ்ரீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழன் சோலை மதுரங்கள் வன் புகழ்மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோகம் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்குயலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమలి దివ్య ప్రబంధంలో 3వ పదిలో మొదటి తిరువాయిమలిలో ఫలశ్రుతి పాసురంలో సగం చెప్పుకున్నాము. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని దాన్ని పూర్తి చేసుకుందాం. వియప్పాయ వియప్పిల్ల மெய்ஞான வேதியனை செயப்புகழார் பலர் வாழும் தடம் குருகூர் சடகோபன் துயக்கென்று தொழுதுரைத்த
ஆயிரத்துள் இப்பத்தும் உயர்கொண்டு பிறப்பருக்கும் ஒலி முன்னீர் ஜாலத்தே வியப்பாய வியப்பில்லா மெய்ஜான வேதியனை செயப்புகழார் பலர் வாழும் தடம் குருகூர் செடகோபன் துயக்கன்றி தொழுதுரைத்த ஆயிரத்துள் இப்பத்தும் உயர்கொண்டு பிறப்பருக்கும் ஒலி மண்ணேர் జాలతే. వీడు వ్యాఖ్యానంలో 30వ పేజీలో రామచంద్ర స్వామి యొక్క దయాగుణాన్ని, దాన గుణాన్ని మనం చెప్పుకున్నాం. ఆ త్రిజటుడు అనేటువంటి వేద బ్రాహ్మణుడికి అతడు కర్ర విసిరితే ఎంత దూరం వెళ్ళిందో అంతవరకు ఉన్నటువంటి పశు సంపదనంతటిని దానం చేసినటువంటి నీ గుణం వియప్పిల్ల, ఏం ఆశ్చర్యం కాదు. నీలాంటి వాడికి ఇది ఒక గొప్ప పనేమి కాదు. సామాన్యుడు ఒక్క గోవు ఇస్తే ఆహా గోదానం చేశారండి లక్షల మీద పెట్టి ఆశ్చర్యంగానే, పరమాత్మకి శ్రీరామచంద్రుడికి ఇలాంటి దానాలు చేయడం అనేది ఒక అద్భుత విషయమేమీ కాదు అంటూ శయమిత్యాది మధ్యలో ఉంది చూడండి బ్రాకెట్లో, శయమిత్యాది இன்னின்ன நேர்மை இனியாமுராமை என்ற இவர் தம்மை போலே సంసారితై జైకయాల్. ఇంకా ఏం జన్మలయ్యా స్వామి నాకు ఇస్తావు అని ఆళ్వార్లు బాధపడి చెప్పినట్లుగా ఈ సంసార ఇవర్ తమ్మై పోలే సంసారతై జయక్కయ్య, సంసారాన్ని జయించారు. ఇక్కడ శయం అంటే జయం. ఏమిటా జయము? సంసారాన్ని జయించడం, వీతరావులు కావడం. సంసారం యందు ఇంకా రక్తి ప్రేమ ప్రేమ ఇందులో ఉండాలి అనే భావాన్ని జయించడాన్ని శయం అన్నారు ఇక్కడ. అదే బంద పుగజయుడయ్య శ్రీ వైష్ణవర్గల్, అలాంటి వీతరాగులైనటువంటి శ్రీ వైష్ణవులు పలரும் ஆழ்வாரை அனுபவித்த வர்க்கத்து கைக்கு ஈடான பரப்பையுடைத்தான తిరునగరికు నిర్వాహకరాన ఆళ్వార్. అలాంటి ఒకటి నమ్మాళ్ళవార్లు వీతరావులు అంటే సంసారం యందు వ్యామోహం లేనివారు. వారిని ఆశ్రయించేటువంటి అనేక శ్రీ వైష్ణవులు కూడా వీతరావులు. వారికి కూడా సంసారం మీద ఇచ్చ లేదు. అలాంటి వారందరూ నమ్మాళ్ళవార్లను సేవించడం కోసం ఎక్కడ తిరునగర్ అనేటువంటి దివ్య దేశంలో ఉంటున్నటువంటి అక్కడికి వెళ్ళినటువంటి మహాభాగవతోత్తములు వారందరితో కూడినటువంటి నమ్మాళ్ళవార్లు. తుయక్కిండ్రి తుయక్కావదు మనందిరువు సంశయ విపర్యయ రహితమాగా సాక్షాత్కరిత్తరుళిచ్చైద ఆయిరత్తిలం వైతుకొండు ఇప్పత్తుం. ఇక్కడ చక్కగా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చిన్న పదాన్ని తెలియచేశారు. సంశయం విపర్యయం అన్న రెండు మాటలు చెప్పారు. సంశయం అంటే ఒకదాన్ని చూసి అది అదేనా అనుకోవడం. దూరంగా ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు పొడుగ్గా ఒకటి కనపడిందండి. అది చెట్టేనా అని దానినే అనుకోవడం, అది సంశయం. విపర్యయం అంటే అది చెట్ట లేకపోతే మనిష ఇంకొకట అన్నంత వరకు భావం పెడితే దాన్ని విపర్యయము అంటారు. సందేహాన్ని మించినది విపర్యయం. సందేహం అంటే అది అవునా కాదా అంతవరకే. విపర్యయం అంటే అది అదా లేకపోతే ఇంకొకట. ఇంత చిన్న మంచి అర్థాలను కూడా తెలియజేశారు ఇక్కడ. సంశయ విపర్యయ రహితమాగా సాక్షాత్కరి తరుళెచ్చైద ఆయిరత్తులం. అలా చెప్పినటువంటి ఈ 1000 పాసురాల్లో వైతుకొండు ఇప్పత్తుం ఒక 10 పాసురాలను తీసుకుంటే ఒలి మున్నేరు జాలతే ఉయ్యకొండ పిరక్కు ఒలి ఉడైతాన మున్నేరయుడయ్య భూమిలే. ఈ భూమిని మున్నీటితో చుట్టబడినటువంటి భూమిగా సృష్టించాడు అని చెప్పుకున్నాం. చుట్టూ జలం చేత చుట్టబడింది అని ముందు అర్థం. అదే జలంలో మునిగిపోతుంది ఏకార్ణవంగా అయినప్పుడు అని ఒక అర్థం. ఇది మనం మొన్న చాలా స్పష్టంగా చెప్పుకున్నాం కదా. ఒలియై ఉడైతాన మున్నీరై, సముద్రానికి మున్నీరు అని పేరు చాలా సార్లు వచ్చింది. ఎందువల్ల 3 నీళ్లు కలుస్తున్నాయి కాబట్టి.
ఆ 3 నీళ్ల యొక్క శబ్దము కూడా వినపడుతోంది. వాన పడుతుందండి పైనుంచి, వాన శబ్దం వినపడుతుంది. నదీ జలం ప్రవహిస్తూ వస్తుంది. ఆ జల ప్రవాహ శబ్దము, ఒలి అంటే శబ్దం. ఇంకా సరే, లోపల నుంచి పైకి వచ్చేటువంటి జలం కూడా కెరట రూపాలుగా బుడగల బుడగల శబ్దం వచ్చినట్లుగా ఒక పోరు మనకు వినిపిస్తుంది చూడండి సముద్రం దగ్గర. ఈ 3 శబ్దాలు కలిగినటువంటి మున్నీరు అని చుట్టబడినటువంటి ఈ భూమియిలే అసన్నేవయన్న అసత్కల్పరానవర్గళై. వీళ్ళు ఉన్నారో లేదో అన్నట్లుగా ఉన్నారు ఈ చేతనులందరూ కూడా ఈ భూమి మీద. కాదు, ఉన్నారు. సంతమేనంతతో విధిహో ఎన్నో ఉజ్జీవిప్పెత్తు. లేదు, వాళ్ళందరినీ ఉన్నవాళ్లుగా చేయాలి. మనం ఎప్పుడు ఉన్నవాళ్ళం అవుతాం, ఎప్పుడు లేని వాళ్ళుగా అవుతాం. పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోకపోతే లేని వాళ్ళం అవుతాం. పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే మనం కూడా ఉనికి సత్తా కలిగినటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడు విరోధిగళయ్యం పోకం, మనకున్నటువంటి సంసార విరోధులన్నిటినీ పోగొట్టి మనని రక్షిస్తాడు స్వామి. ఎలాగో ఉదాహరణ ఇచ్చారు. అరాజకమాన దేశத்தில் రాజపుత్రన్ తలయిలే ముడియై వైతు విలంగు పెట్టి విడుమా పోలే. దేశంకి రాజు కావాల్సి వచ్చాడు. రాజకుమారుడు జైల్లో ఉన్నాడు. గబగబా తీసుకెళ్లి కిరీటాన్ని అతని నెత్తిన పెట్టారు. నువ్వే మాకు రాజువే. ముందు కిరీటం పెట్టేశారు. అరే, నేను ఇలా జైల్లో ఉన్నాను, సంకెళ్ళు అవి మేము తీసేస్తామని టకటకా సంకెళ్ళన్ని తీసేశారు. అంటే ముందు ఆనందాన్ని కలిగించి బాధని తొలగించడం. కిరీటం పెట్టేసి దుఃఖాలు సంకెళ్ళని పోగొట్టడం. ఆ చెప్పడం కూడా ఒక నేర్పు అన్నమాట. అది విడిపించి రాజుని చేసినట్లు అంటే సాధారణ వాక్యం అయిపోతుంది. ఆ కిరీటాన్ని తలపై పెట్టి ఒక ఆనందాన్ని కలిగించి ఆ సంకెళ్ళనే దుఃఖాలని తొలగించి అంటే వాక్య ప్రయోగంలో ఏది ముందు ఎలా ఉపయోగించాలి, ఆనందాన్ని కలిగించేది ముందు ఎలా చెప్పాలి. మనకి రామాయణంలో హనుమంతుడి యొక్క వాక్యంలో సీతని అని అంటే చూశాడో లేదో అని కంగారు పడిపోతాడు రాముడని. దృష్టా సీత, చూసా సీతమ్మని. పరీక్ష రిజల్ట్ వస్తే ఇదిగో పేపర్కి వెళ్ళా, తెస్తున్నా, ఈ గొడవ అంతా చెప్తే ఏమైందో పరీక్ష మనకి అర్థం కాదు. పాస్ అయ్యా, ఇదిగో పేపర్ అంటే ఆహా, ఏది ముందు చెప్పాలో ఆనందాన్ని ముందు కలిగించి அழகர் திருவடிகளிலே கைங்கரியத்திலே அன்வயிப்பித்து பின்னை தத்விரோதியான సంబంధத்தை అరిత్తు కొడుకుం. ముందుగా ఆయన కైంకర్యం అనేటువంటి కిరీటాన్ని నెత్తి మీద పెట్టి, ఏమిటండి ఆ కిరీటం? కైంకర్యమే మనకి కిరీటము. ఆయన కిరీటము అలా కాంతుల్ని వెదజల్లితే మనకి భరతాళ్వాన్ వంటి వారు, లక్ష్మణస్వామి వంటి వారు, వారు చేసేటువంటి కైంకర్యాలే వారికి కిరీటాలు అయ్యాయి. అలాంటి కిరీటాలని నెత్తిన పెట్టి తద్విరోధియాన సంసార సంబంధத்தை అరుత్తు కొడుకుం, దానికి విరోధులైనటువంటి సంసార సంబంధాన్ని నరికి వేయడము అనేటువంటిది చెప్పారు. ఇంకా సారాంశంగా 10 పాసురాల యొక్క విషయాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. முதல் பாட்டில் ஏதண்டி முதல் பாட்ட? முடைச்சோதியாய் உனது முகச்சோதி மலர்ந்ததுவோ, அடிச்சோதி நீ நின்ற தாமரையாய் அலர்ந்ததுவோ, படிச்சோதியாடையொடும் பல்கலனாய் நின் பைம்பன் கடுச்சோதி கலந்ததுவோ, திருமாலே கட்டுரையே. அழகருடைய திருவடி கலங்களுக்கும் తిరుమేనికొండాన సుఘటితత్వై అనుసంధితార్. మొదటి పాసరంలో ఏం చెప్పారండి? పెరుమాళ్ళకి ఆయన ధరించినటువంటి ఆభరణాలకి సుఘటితత్వం ఎలా కుదిరింది, ఎంత అందంగా ఉన్నాయి. ముఖకాంతి కిరీటకాంతి ముఖకాంతి అంటే సుఘటితత్వం, ఒకదానికొకటి ఎలా అందాన్ని చేకూరుస్తోందో చెప్పారు. ఈ 2వ పాటిల్ కట్టురెక్కిల్ తామరై நின் கண்பாதங் கையொவ்வா சுட்டுரைத்தனன் பொன் உன் திருமேனி ஒளிவவ்வாதோ, ஒட்டுரைத்த இவ்வலக உன்னை புகழ் எல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் பொற்கென்னே காட்டுமால் பரஞ்சோதி. அதுக்கு நாட்டார் திருஷ்டாந்தம் விட்டு சொல்லும் அவைகளெல்லாம் உனக்கு அவத்தியத்தை விளக்கும் என்கிறார்.
లోకమంతా కూడా నిన్ను పొగిడినా కూడా నీ గొప్పతనాన్ని తెలుసుకోలేదు. దానివల్ల నీకు తక్కువ ధనమే గాని నీ గొప్పతనం ఏమి వాళ్ళ మాటల వల్ల లోకానికి తెలియదు అని అన్నారు. మూన్నాం పాటిల్ பரஞ்சோதி நீ பரமாய் நின்னிகழ்ந்த பெண் மத்தோர் பரஞ்சோதியின் மையன் பழுவோய நிகழ்கின்ற பரஞ்சோதி நின்னுள்ளே படர் உலகம் படைத்த எம் பரஞ்சோதி கோவிந்தா பண்பு உரைக்க மாட்டேனே. நாட்டாரை விடும் మయర్వర మదలలం మరుళెప్పత్త నీరు సొల్లీరన్న, లోకాన్ని వదిలేండి, మీకు నేను అజ్ఞానం పోయేటువంటి జ్ఞానాన్ని చక్కటి భక్తిని కలిగించాను కదా, మీరు చెప్పచ్చు కదా అన్న. ఎన్నాళ్ళు సొల్ల ముడియాదు ఎన్రాల్, అబ్బే నేను కూడా అస్సలు నీ గురించి చెప్పలేను అన్నారు. నాలాం పాటెల్ మాటాదే ఆగిలం ఇమ్మలర్ తలై మాజాలం నిన్ మాటాయ మలర్ పురయ్యం திருவுருவம் மனம் வைக்க மாட்டாத பலசமய மதி கொடுத்தாய் மலத்துடாய் மாட்டே நீ மனம் வைத்தாய் மாஜாலம் வருந்தாதே. இப்படி விலட்சணனாய் நிறுத்திசெய போக்கியனாயிருக்கிற உன்னை நாட்டார் இழந்து போம்படி அவர்களை మత విభ్రమంగళై పన్నినాయంగిరార్. వాళ్ళకేమో అనేక మతాలు ఇచ్చావు, అసలే వాళ్ళ అల్పశక్తులు, ఇంకా నువ్వు కొన్ని వేరు వేరు మతాలు సిద్ధాంతాలు ఇచ్చి వాళ్ళ శక్తికి తగనటువంటి గొప్పతనాన్ని చూపిస్తుంటే వాళ్ళు నిన్నెక్కడ దర్శించగలరయ్యా అని చెప్పి ప్రశ్నించారు. అంజాం పాటిల్ 5లో வருந்தாதாரும் தவத்த மலர் கதிரின் சுடர் உடம்பாய் வருந்தாத ஜானமாய் வரம் வெண்ணி முழுதின்றாய் வருங்காலும் நிகழ்காலும் கழிகாலமாய் உலகை வருங்கா கழிப்பாய் சீர் எங்கு உலக்க ஓதுவனே சீர் నీ కళ్యాణ గుణాలు. అంజాం పాటిల్ నాటారిల్ వ్యావృతరల్లరో ఉమ్మాల్ పేసబండామైకు కురయ్యన్న, మీరు లోకుల కంటే వేరు కదండి, మీరు చెప్పడానికి ఏంటి అభ్యంతరం అంటే ఎన్నై వ్యావృత నాకిన ఓపాది ఉన్నాయి సావయాదయ కిత్తల్ల ఏందిరార్. అబ్బో నీ గురించి మొత్తాన్ని మేము మీ లోకం కాదయ్యా, ఎవరు కూడా నీ అనంతత్వాన్ని చెప్పలేరు అన్నారు. ఆరాం పాటిల్ ఓదువారు ఓదెల్లాం எவ்வுலகத்து எவ்வை வையும் சாதுவாய நென்பகழின் தகையல்லால் பெரிதில்லை போதுவாள் புனம் துழாய் முடியினாய் பூவின் மேல் மாதுவாள் மார்பினாய் என் சொல்லியான் வாழ்த்துவனே. ஆறாம் பாட்டில் వేదంగళం నీరు కూడా పేసినాలో అన్న. ఏమండి వేదాలు చెప్పాయి కదండి, అది మీరు చెప్పడానికి ఏమిటి అంటే ఏం చెప్పాయ్యా వేదాలు, అవయ్యం ఉన్నాయి పరిచ్ఛేదిక మాట్లాదని మీరు అవసలు చెప్ప లేకపోయాయి. యతో వాచో నివర్తంతే వెనక్కి వచ్చేసాయి, అంటే అవి స్పృశించాయి తాకాయే తప్ప నీ యొక్క అవధిని తెలుసుకోలేకపోయాయి. ఏడాం పాటిల్ వాస్తువార్ బలరాగా నిన్నుள்ளே நான் முகனை மூர்த்த நீர் உலகெல்லாம் படை என்ன முதல் படைத்தாய் கேஷ்ட சீர் அருண் முதலா கிளறு தெய்வமாய் கிளர்ந்து சுஷ்டமரத்துதித்தாள் உன் தொல் புகழ் மாசூனாதோ. వేదంగళ్ కిడక్కుం వైదిక పురుషులను సిలరుండే, సరే వేదాలు చెప్పలేకపోయి వేదాన్ని నేర్చుకున్న పురుషులు కొంతమంది ఉన్నారు కదా, అవరుగళ్ళు ఎత్తక్కుం కురయ్యన్న, వాళ్ళు పొగడ్డం ఏమిటయ్యా లోటు అంటే అదువం మనకు నిరకేడన్రారు. అబ్బే నీ గొప్పతనానికి అది చాలా తక్కువ అవుతుందయ్యా అంటే వేదాలు చెప్పలేవు, వేదాలు అధిగమించినటువంటి వైదికులు కూడా చెప్పలేరు. ఎట్టాం పాటిల్ மாசூனாச் சுடரடம்பாய் மலராது குவியாது மாசூடா ஞானமாய் முழுதுமாய் முழுது என்றாய் மாசூனாவான் கோலத்து அமரர்கோன் வழிபட்டால் மாசூனா உனபாத மலர் ஜோதி మజుంగాదే. కర్మభావన ఇంద్రకే. ఈ 10లోనే చాలా విశిష్టమైనటువంటి పాసురం 8వది. కర్మభావన ఇంద్రకే பிரம்மபாவனையே இருப்பானரு பிரம்மாவை உட்பிரேட்சித்து அவனை ஏத்தலும் దేవర్కు అవధ్యమన్రార్. కర్మభావనా నిష్ఠులు బ్రహ్మ భావనా నిష్ఠులు అని ఇద్దరి గురించి చెప్పుకున్నామే. ఉభయ భావనా నిష్ఠుడు బ్రహ్మ, ఆ బ్రహ్మ కాకుండా పరిష్కృత బ్రహ్మ అని ఒక కొత్త బ్రహ్మని మనం సృష్టించి నిన్ను పొగడమన్నా కూడా ఆ బ్రహ్మ కూడా నీ గురించి గొప్పతనాన్ని చెప్పలేడు అని అన్నారు.
ஒன்பதாம் பாட்டில் மழுங்காதவையினைய செக்கல் வரைத்தையாய் தொழுங்காதல் களிரடிப்பான் புல்வூரென்று தோன்றினையே மழங்காத ஜானமே பழையாக மலர் உலகில் துழம்பாயார் கழைத்தால் ஒன் சுடற்சோதி மறையாதே. மேன்மை பேச ஒண்ணாது ఎంగైకు నేర్మయ్యో తాను పేసలాయిరుక్கிறது என்றார். నీ పరత్వాన్ని చెప్పలేకపోయాం. మేన్మై అంటే పరత్వం, నేర్మై అంటే సౌలభ్యం. గొప్పతనాన్నే కాదయ్యా, గజేంద్రుణ్ణి రక్షించినటువంటి నీ నీర్మై సౌలభ్యాన్ని అంతకంటే మేము చెప్పలేము. ఈ 10 అంతా గుర్తు పెట్టుకోండి. ఎవ్వరు నీ గొప్పతనం చెప్పలేరు, చెప్పలేరు, చెప్పలేరు. నేను చెప్పలేను, నన్ను సృష్టించిన బ్రహ్మ చెప్పలేడు, బ్రహ్మ ప్రవర్తింపచేసిన వేదాలు చెప్పలేరు, వేదాలు ప్రవర్తింపచేసిన వైదికులు చెప్పలేరు. పోనీ ఆ బ్రహ్మ కాకుండా ప్రత్యేకంగా పరిష్కృత బ్రహ్మ అని ఊహించినటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తలుచుకుంటే ఆ బ్రహ్మ కూడా చెప్పలేడు. పోనీ నీ గొప్పతనాన్ని చెప్పలేరు, సౌలభ్యం చెప్పచ్చా అంటే గొప్పతనమేనా ప్రయత్నం చేయొచ్చు కానీ అసలు సౌలభ్యాన్ని అస్సలు చెప్పలేము. 10ஆம் பாட்டில் மறையாயினால் வேதத்து உள் நின்ற மலர்ச்சுடரே முறையால் இவ்வுலகெல்லாம் படைத்திடந்து உண்டு மிஷந்தடந்தாய் திரையேறு சடையானும் நான் மகனும் இந்திரனும் இறையாதல் அறிந்தே தவித்திருத்தல் இது வியப்பே. உன்னாலே சிருஷ்டனானா பிரம்மாவாலே சிருஜரான இவர்கள் உன்னை ఏత్తువయ్యావదు ఉనకు అవధ్యమన్రో என்றారు. బ్రహ్మగారు గాని బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి మిగిలిన వారు గాని నిన్ను పొగిడితే నీకొచ్చే గొప్పతనం ఏముందయ్యా? తెలుగులో ఆ మాట అంటాం. అందువల్ల నీకు ఒరిగేదేముందయ్యా? ఏం ఒరుగుతుంది నీకు? నీకేం గొప్పతనం వస్తుంది అనేటువంటిది. నిగమత్తిల్ వియప్పాయ వియప్పిల్లాமை ஜான வேதியனை செயப்புகள் 6 பலர் வாழும் தடம் குருகூர் செடகோபன் துயக்கண்டு தொழுதுரைத்த 1010 உயர்கொண்டு பிறப்பருக்கும் ஒலி முன்னேற ஜாலத்தே. நிகமத்தில் திருவாய்மொழி తానే ప్రాప్యత్తై తరుం என்றார். ఇది చదివితే చాలండి. దీనివల్లే ప్రాప్యభూతుడైన పెరుమాళ్ళు మనకి అందుతారు. ఈ తిరువాయిమొഴി మిమ్మల్ని పెరుమాళ్ల పాద సన్నిధికి చేరుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. వడక్కు తిరువీరి పిళ్ళై తిరువడిగళే శరణం, నమ్మిళ్ళే తిరువడిగళే శరణం. ఇలాగ మనం 3వ పదిలో మొదటి తిరువాయిమొഴിని పూర్తి చేసుకుంటే మనందరి కోసమని 10 పదులు చదవకపోతే వీరికి సంగ్రహంగా చిన్నగా 10 సారాన్నంతటినీ ఒక్కొక్క పాసురంలో శ్లోకంలో ఇద్దాము అనేటువంటి దయామాన మనస్కులైనటువంటి మహానుభావులు 3 చెప్పుకుంటున్నాము. అందులో వాదికేశర అజగయ మనవాళ జీయ ద్రవిడోపనిషత్ సంగతిలో ఏం చెప్తున్నారు? 32వ పేజీ. ఆద్యే తృతీయ శతకస్య వనాద్రిభక్తుః ఆపాదమౌళి అవయవ ఆభరణాభిరూప్యం బ్రహ్మాదివాగ విషయం చ మహాప్రభావం సౌందర్యమగ్న హృదయం హృదయ శతజిత్ శంస. తృతీయస్య ఆద్యే 3వ పది యొక్క మొదటి తిరువాయిమొழிలో చక్కటి చిన్న చిన్న పదాలు, సంస్కృత పదాలు. 3వ దానిలో మొదటి దాని యందు అనడానికి తృతీయస్య ఆద్యే. వనాద్రిభక్తుః తిరుమాలిరం సోలై, వనాద్రి అని పేరండి తిరుమాలిరం సోలైకి. అంటే తోటలు ఎక్కువగా ఉండేటువంటి అద్రి కొండ కాబట్టి తిరుమాలిరం సోలై వన అద్రియనం. దాని యొక్క శ్రీయపతి యొక్క ఆపాదమౌళి పాదాలు మొదలు శిరస్సు వరకు అవయవ ఆభరణ అభిరూప్యం, అవయవాలు వాటికి పెట్టుకున్నటువంటి ఆభరణాల యొక్క సంఘటితత్వాన్ని, సంఘటితత్వం అంటే కూడిక, చేరిక, సౌందర్యాన్ని ఇచ్చేటువంటి విధానం. బ్రహ్మాది వాగ్ విషయం, బ్రహ్మాదులకు కూడా వాక్కుకు అందేటువంటి సౌందర్యం కాదది. మహాప్రభావం చ గొప్ప ప్రభావం అంటే ఒక్క మాట చెప్పుకోవాలంటే వాచాం అగోచరం, మాటలకు అందనిది. ఈ 10 యొక్క సారాన్ని
ఈ ఒక్క పదంతో చెప్పచ్చు అంటారు. వాచాం అగోచరం, మాటలకు అందనిది. సౌందర్యమగ్న హృదయ, సౌందర్యంలో మునిగి ఉన్న హృదయం గల సడజిత్ నమ్మాళ్ళవార్లు సశంస, సారించారు. సారించడము అంటే అనుగ్రహించుట అని అర్థం. చాలా సార్లు వస్తుంది మనకి. మన సాధించు ఆ పదం వేరండి, ఇది సాధించు, ఒత్తులు లేవు, అనుగ్రహించుట అని అర్థం అన్నమాట. ఇంకా మనకి వేదాంతాచార్యులు అద్భుతమైనటువంటి పాండితీ మహిమతో చెప్పినటువంటి ఎంతో క్లిష్టమైనటువంటి అర్థాన్ని ఒక సమాసంలోకి తీసుకొచ్చే మేధా సంపన్నులు వారు అందించినటువంటి శ్లోకం చూడండి. సుశ్లిష్టాకల్పమంగళీ, నెంబర్లు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అది 1. అనుపమ సుషమం 2. వక్తి నిస్సీమ దీప్తం 3. స్వంత స్వాదు స్వదేహం 4. సుఖ భజన పదం 5. మండితాంగం మహిష్యా 6. స్తోత్రాతిక్రాంత కీర్తిం 7. మలినిమ రహితౌజ్వల్యం 8. ఇష్టౌపవాహ్యం 9. వీతాశ్చర్య త్రినేత్ర ప్రవృత్తి సురనితం 10. చిత్ర సౌందర్య విద్దం. ఎంత అందమో ఎంత అందమో ఆ తిరుమాలిరం సోలైలో ఉండేటువంటి పెరుమాళ్ళు పేరులోనే సౌందర్యాన్ని పెట్టుకున్నవాడు. పేరుకు తగ్గట్టుగా సుందరుడు, సుందర బాబు స్వామి. ఆ పదాలకు అర్థాలు చూడండి, కింద తెలుగులో చక్కగా ఇచ్చారు. మీకు విడిగా తర్వాత కూడా హాయిగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అంగై, అవయవాలతోటి, సుశ్లిష్టాకల్పం, మనోహరమైన ఆభరణాలు కలవాడు. అంటే ఎన్ని కలపలవే ఆభరణం అన్నట్లుగా ఎన్ని నగలు వేసుకున్నాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి అన్నమాట. అనుపమ సుషమం, సుషమ అంటే కాంతి, అనుపమం అది కాంతి లేకుండా. సుష్మ అని పేరు పెట్టుకున్న వాళ్ళు చక్కటి అర్థం అండి. అద్భుతమైనటువంటి కాంతి, సుషమే సుష్మ అన్నమాట. అద్భుత కాంతి కలిగినటువంటి వాడు. నిస్సీమ దీప్తం, ఆ ప్రకాశానికి నిస్సీమ ఒక అవధి అనేటువంటిది లేదు. స్వంత స్వాదు స్వదేహం, తన మనస్సుకు భోగ్యమైన తన శరీరము కలిగిన వాడు. అందరికీ వాళ్ళ శరీరాలు వాళ్ళకు భోగ్యంగా ఉండవు. అబ్బా నేను ఇలా ఉంటే బాగుండేది, తెల్లగా ఉంటే బాగుండేది, పొడుగ్గా ఉంటే బాగుండేది, కొంచెం లావుగా ఉంటే, ఇలాగా ఏదో ఉంది రూపం కాబట్టి జీవితం వెళుతోంది. కానీ మన దేహాలన్నీ మనకిష్టమైన రూపంగా ఏమీ ఉండవు. ఉన్నదాన్ని మనకిష్టం చేసుకుంటాం. ఈయనకి అలా కాదనమాట. తన మనస్సుకు భోగ్యమైన తన, ఆహా ఏ రూపం అండి, చిన్న అర్థం అండి ఇది. తన మనస్సుకి ఇష్టమైన తన శరీరము, ఎంత అర్థం ఉంటుందో చూడండి. అయ్యో నేను ఇంకా ఇలా ఉండిపోయానే, ఇంతలా ఉంటే బాగుండేదే అనేలా అనుకోనవసరము లేని దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధరించినటువంటి వాడు. స్తోత్రాతిక్రాంత కీర్తిం, స్తుతికి అందనటువంటి కీర్తి. ఇదే మనం చెప్పుకున్న వాచాం అగోచరం, వాచామ గోచరం, స్తుతికి అందని వాడు. మలినిమ రహిత ఉజ్వల్యం, మాలిన్యము లేక మెరిసే విగ్రహము. అసలు ఎప్పుడు దాంట్లో దోషం అనేదే ఉండదు. తళ 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 మెరిసిపోతూ ఉంటుంది. ఇష్ట ఉపవాహ్యం, గరుడాళ్వార్లని వాహనంగా కలిగినటువంటి, ఇష్టుని వాహనంగా కలది అంటే గరుత్మంతుడు, గరుడ వాహనారూఢుడు అని అర్థం అనమాట. వేతాశ్చర్య త్రినేత్ర ప్రవృత్తి సురనతిం, ఇంకా రుద్రుడు ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో ఆయనకు కూడా, నేను కూడా పొగడలేకపోతున్నానే. వెళ్ళిపోయిన ఆశ్చర్యం కల రుద్రుడు మొదలగు దేవతలు అంటే అందనిదనమాట. అమ్మో ఎంత అందగాడు, ఎంత అందగాడు అని రుద్రాది దేవతలు కూడా స్తోత్రం చేసేటువంటి శ్రీయప్పతిని. చిత్ర సౌందర్య విద్ధం, ఆశ్చర్యకరమైన సౌందర్యంతో కూడినటువంటి వాడు. అంత ఆశ్చర్యంది కాబట్టే రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వేదాలు, వైదికులు
ఆళ్వార్లు పరమ భాగవతోత్తములు ఎవ్వరికి అందనంత వాచామగోచరమైన సౌందర్యం కలిగిన వాడని భక్తి సాధించారు. సాధించుట అంటే అనుగ్రహించుట అని అర్థం. అంటే ఇలాంటి విషయాలని ఈ పాసురంలో, ఈ శ్లోకంలో మనకి చెప్పారు వేదాంత దేశకులు. అయితే మరి తిరువాయిమొഴി నోత్తందాదిని అందించినటువంటి మనవాళ్ళ మహామునులు ఆ ముడి అనేటువంటి మొదటి పాసుర పదాన్ని తమ శ్లోకంలో మొదటి పదంగా తీసుకుంటారు. ఇది ఒక సంప్రదాయంగా చేశారు అని అనుకున్నాం కదండి. ముడియార్ తిరుమలైயில் மூண்டு நின்ற மாறன் அடிவாரன் தன்னில் அழகர் வடிவழகை பத்தி முடியும் மடியும் படிக்கலனும் முத்தும் అనుభవిత్తాన్ మొన్నో. ముడియార్ తిరుమలయ్యల్ శిఖరాలచే నిండిన తిరుమల. తిరుమల శిఖరాలతో నిండి ఉంటుంది. ఎక్కడికక్కడే కొండలు కొండలు కొండలుగా కనిపిస్తూ ఉంటుంది. మూండు నిండ్ర మారన్ ఆనందాన్ని తలమునకలగా అనుభవించిన నమ్మాళ్వార్లు అడివారం తన్నిల్ ఆ కొండ చర్యలలో అజగరు అజివడిగా వడివజగై అజగరు యొక్క విగ్రహ సౌందర్యాన్ని అంటే ఆయన యొక్క దివ్య సౌందర్యాన్ని పత్తి పొంది ముడియం మడియం ముడియం వడియం కిరీటము నూపురము మొట్టమొదటి పాసురంలో ఉండ ముడిచ్చోదియాయి అడిచ్చోది ఆ రెండు చెప్పారు కదండి. ముడియం మడియం పడికలనం తిరుమేనయందున్న అనేక ఆభరణాలు, కటికి కట్టినవి, పీతాంబరాదులు, అక్కడ ఉన్నటువంటి హారాలు మొదలైనవి. మున్ను అనుభవిత్తాన్ ముందుగా అనుభవించరి అంటే ఎంత అనుభవించినా కూడా తీరనటువంటి దివ్య ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ స్వామి యొక్క దివ్య సౌందర్య విగ్రహం, ఆయన ధరించినటువంటి ఆభరణాలు అవి అన్నీ కూడా వాచామగోచరం అనేటువంటి విషయాన్ని మూడవ పదార్థంలో ముడి అనేటువంటి ఈ చక్కటి తిరువాయిమొഴിలో మనకి అనుగ్రహించారు. యథాశక్తి మనం దాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు మూడవ పదిలో రెండవ తిరువాయిమొഴിలో ప్రవేశిస్తున్నాం. దేవేశం కోలనాదన్నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాళాదృద్యామనార్యౌ మమ హృదయదదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ சேனை முதலை சடகோபன்னாதமன் சீருயக்கொண்ட மணற்கால் சென்றாமாள் வந்தார் குருமாலாதர் குருகை பிறார் கம்பாமெதிராசர் கோவிந்தர் பூஜைசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணர்க்கம் உடையனம் பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளவலன் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய் చతుర్గ్రామ నివాసనే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునివాళి తిరువాయిమొഴി పిள்ளை மாதகவாழ்வாயம் மனவாள மாமுனிவன் வாழியவன்மார திருவாய்மொழி பிள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமன் வேஷம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமாம் శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మహంపతే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే విధి నమః.